దావీదు కీర్తన 121 4వ వచనము. ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ప్రతిరోజు నువ్వు అందించే అనుదిన వాక్యమును బట్టి ఈ యొక్క వాగ్దానాన్ని బిడయేడల మీరు జరిగించడానికి స్వయముగా మీరు వచ్చేవారై ఉన్నారు గనక ఏకీభవిస్తున్న వారందరినీ కూడా నాయన మీరే దీవించండి, నీ కాపుదలలో రక్షించండి. ఈ వాక్యము ద్వారా బిడ్డలైన వారిని వెలిగించి నాయన నన్ను నీ ఆత్మచాటును మరుగుపరిచి మహిమగల మాటలను పలికించి మీరే నీ కృపచాటును భద్రపరచమని క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవనామమున కృపా సమాధానం మీ అందరికీ తోడైండును గాక, ఆమేన్. చదువుకున్నటువంటి వాక్యమును బట్టి ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. కీర్తనలో 121 4వ వచనములో, ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చే ఆత్మవరం ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ కూడా కునికేవాడిగా, నిద్రపోయేవాడిగా ఉండడు. మనం అలసిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం చేసే పని ఏంటమ్మా? కునుకు తీయడం, నిద్రపోవడం మనకెప్పుడూ కూడా జరుగుతూనే ఉంటాయి. కనుక మనం అందరం కూడా మన శరీరాలు అలసిపోతే మనం చేసే పని ఏమిటంటే దేవుని విషయంలో మరి కునుకు తీస్తాం, లేకపోతే అలసిపోయేవారిగా ఉంటాం. కానీ దేవుడు మన విషయంలోనంట ఎప్పుడూ కునుకు తీయుడు, ఎప్పుడూ కూడా అలసిపోయేవాడిగా ఉండడంట. ఎందుకో తెలుసా? మనల్ని ఎప్పుడూ కూడా దేవుడు కాపాడడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనల్ని కాపాడటానికి ఎంతో ప్రేమతో మన దగ్గరికి వస్తూ ఉంటుంటే మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవునికి దూరంగా అయిపోయి దేవుని విషయంలో మనం దగ్గరికి వచ్చేవారిగా ఉండటం లేదు. కాబట్టి ఈ వాక్యము ఇశ్రాయేలులకు ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే, ఇశ్రాయేలైన వారందరూ కూడా 400 ఏళ్ళు బానిసత్వంలో ఉన్నారు. వీరు బానిసత్వంగా ఉన్నప్పుడు దేవుని అడగడం మొదలుపెట్టారంట. ఏమన్నా తెలుసా? దేవా, మమ్మల్ని రక్షించయ్యా, కాపాడయ్యా, ఈ యొక్క శ్రమలు మేము తట్టుకోలేకపోతున్నాం, మా వల్ల కావటం లేదు, ఎందుకు మాకు ఈ బాధ, కనీసం చావునైనా ఇవ్వు అని దేవుని అడిగేవారంట. కానీ ఒకరోజు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళ మొరని విన్నవాడుగా ఉన్నాడు. విన్న తర్వాత ఏం జరిగింది అని ఆలోచనట్లయితే ఒక వ్యక్తిని, మోషే గారిని నియమించుకొని మోషే గారి ద్వారా తన పనిని దేవుడు జరిగించడానికి ముందుకు పంపించాడంట. ముందుకు పంపించిన తర్వాత ఇశ్రాయేలులందరినీ కూడా బయటకు తీసుకొని వచ్చారు. బయటకు తీసుకొని వచ్చిన ఇశ్రాయేలులందరినీ కూడా సుమారుగా 6 లక్షల మంది ఉన్నారంట. 6 లక్షల మంది కూడా దేవుని విషయంలో దేవుని యథార్థతను కలిగి ఉన్నవారిగా ఉండాలని దేవుడు ఆకాంక్షించేవాడంట. కానీ వీరు ఏం చేసేవారయ్యా అంటే దేవుని యొక్క స్థితిలో వీరు సరిగా ఉండేవారు కాదు. కాబట్టి వీళ్ళని ఎప్పుడు కూడా దేవుడు రక్షించాడని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా ఏం చేసేవాడు కాదు, కునిగేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదంట. ప్రియ దేవుని విశ్వాసులారా, ఇది దేవుని యొక్క ప్రేమ. ఎందుకంటే దేవుడు మనకు కావాలి అనే ఆలోచన మనలో ఉందా? దేవుడికి ఒక ఆలోచన ఉంది. ఏంటో తెలుసా? నువ్వు దేవునికి కావాలి. నువ్వు దేవునికి కావాలి కాబట్టి దేవుడు నిన్ను ఎప్పుడూ కూడా రక్షించాలని, కాపాడాలని, ఆయన వెన్నంటే ఉండి మనల్ని దీవించడానికి ఇష్టపడేవాడిగా ఆయన ఉంటున్నాడు. మరి ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే మనం ఏదైనా చేయాలి అనుకున్న పనిని తప్పనిసరిగా మనం చేయదలిచిన వారిగా ఉంటాం. వద్దు అనుకున్న పనిని ఏం చేస్తాం? వదిలేసేవారిగా ఉంటాం. కానీ దేవుని విషయంలో మంచివారైనా చెడ్డవారైనా, వారు పాపులైనా పరిశుద్ధులైనా, వారు చేసే పని ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ప్రతి ఒక్కరిని కూడా రమ్మని ఆహ్వానిస్తాడంట. అదేంటండి? ఆలోచించండి. మనం అనుకుంటాం కదా, మనకు కావలసిన వాళ్ళు ఎవరు?
మనతో ఎవరైతే మంచిగా ఉంటారో వారు మాత్రమే మనకి కావాలి. మిత్రులైన వారు మనకు అవసరం లేనే లేదు. కానీ దేవుడికి అవసరమైన వారు ఎవరో తెలుసా? దేవుణ్ణి ఎవరైతే వద్దనుకుంటారో వారు ఖచ్చితంగా దేవునికి అవసరం. ఈరోజు దేవుడు నీతో పనుంది, నాతో పనుంది, మనందరితో కూడా దేవునికి పనుంది. కాబట్టే ఇశ్రాయేలును రక్షించేవాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి దేవుడు కునికేవాడు కాదండి, దేవుడు నిద్రపోయేవాడు కాదు. దేవుడు ఎప్పుడూ కూడా మన ఆలన పాలన చూడడానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు. చూడండి, ప్రేమించే తల్లి చేసే పని ఏంటయ్యా అంటే, ఆ కుమారుడికే కానీ ఆ కుమార్తెకే కానీ ఏ సమయాన్ని బట్టి తన కంట్లో నుంచి నీరు రావడాన్ని ఆ యొక్క తల్లిదండ్రులు కానీ భరించేవారిగా ఉండరు. కాబట్టి మన విషయంలో కూడా దేవుడు చేసే పని ఏంటయ్యా అంటే, మనం కష్టపడుతున్నామంటే, మనం ఇబ్బంది పడుతున్నామంటే ఆయన కంట్లో నుంచి ఆ యొక్క బాధ బయటికి కనబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి, దేవుడు ఈరోజు నీ కంటి నుంచి వచ్చే ప్రతి బాష్పబిందును తుడవాలనుకుంటున్నాడు. నువ్వు అడిగితే దేవుడు ఏదైనా సరే చేయాలని ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి నిన్నెప్పుడూ కూడా రక్షించాలని, నిన్నెప్పుడూ కూడా కాపాడాలని దేవుని ఉద్దేశంలో ఉంది. కాబట్టి ఈ వాగ్దానము మన జీవితాల్లో జరిగించాలని ఆ దేవుని వైపు మాత్రమే చూస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బిడలేని వారు విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఈరోజు నాకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం, ఇశ్రాయేలును రక్షించేవాడు కునుకడు, నిద్రపోడు. నిజమే తండ్రి, ఇశ్రాయేలును రక్షించేవాడు ఎప్పటికీ కునికేవాడిగా కానీ నిద్రించేవాడిగా కానీ ఉండడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందా అని చెప్పి నాయన చూసేవాడిగా ఉంటాడు. కనుక తనను ప్రేమించే బిడ్డలను ఇంతగా నాయన ప్రేమించే గొప్ప కృప మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇంకో నీ వాక్యము ద్వారా వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరే వెలిగించి తండ్రి, నీ వాక్యానుసారమైనటువంటి బోధ నీ బిడ్డలైన వారికి మెండుగా మీరే ప్రసాదించమని, ముఖ్యంగా తండ్రి నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి చెప్పబడినటువంటి ఈ మాటను బట్టి నాయన, మీరు ఇశ్రాయేలులతో ఎలా అయితే నడిచారో, ఇశ్రాయేలు యొక్క కష్టాలలో ఎలాగైతే తోడుగా ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క బాధల్లో ఎలాగైతే తోడుగా ఉన్నారు, ఇశ్రాయేలును ఎలాగనైతే శ్రమలు పాలు చేయకుండా వాళ్ళని రక్షించారో, ఈరోజు నాకు కూడా అలాంటి బాధే ఉంది తండ్రి. నన్ను కూడా నువ్వు విడవకుండా, నన్ను కూడా నువ్వు ఎడబాయకుండా ఎప్పటికప్పుడు కూడా నన్ను రక్షించి నాయన అన్ని విషయాలలో నీ కృపను దయచేసి నీ దీవెన ఆశీర్వాదాలను నాయన ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరి మీద మీరు ప్రసాదించి దీవించమని, అన్ని ప్రార్థనలకు గొడవతనాన్ని సెలవిచ్చిన మీరు నాయన ఈ ప్రార్థనకు రావాల్సిన క్షేమమును సమాధానం దయచేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.